హలో అండి, ఎలా ఉన్నారు? ఓం శ్రీ మాత్రే నమః. జై బల్స్లం తల్లి, జై జై బల్స్లం తల్లి. బల్స్లమ్మ అమ్మవారు మహాకుంభాభిషేక పూర్వక జాతర మహోత్సవంలో భాగంగా 5th డే అమ్మవారికి వేలాది మంది ఆడవాళ్ళతో మహాకలశాభిషేకం నిర్వహించారండి. అది చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు, అసలు అంతమంది అమ్మవార్లు ఉన్నట్టే ఉందండి ఊరంతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బస్ స్టాండ్ ఆపోజిట్ అండి, వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము. అక్కడ నుంచి అమ్మవారికి మేళతాళాలతో పల్లకిలో ఊరేగిస్తూ వెళ్ళామండి. అంత క్రౌడ్ చూడడానికి బాగానే ఉంది, కానీ అందులో పార్టిసిపేట్ చేసి నడుచుకుంటూ వెళ్ళడం అనేది మామూలు విషయం కాదండి. నేను వాళ్ళతో పాల్గొని అమ్మవారికి అభిషేకం చేశానండి. మా ఆయన అమ్మవారి పల్లకి కూడా మోసారండి. ఆయన హ్యాపీనెస్ చూసి నాకు చాలా ఆనందం అనిపించింది. అంతమందిని చూస్తుంటే బాగానే ఉంది, కానీ అమ్మో అందులో నడవటం అయితే చాలా కష్టమండి. కానీ చూడ్డానికి మాత్రం 2 కళ్ళు సరిపోవు, అసలు అంత అందంగా ఉంది నిజంగా. ఆ మేళతాళాల్లో చాలామందికి అమ్మవారు రావడం, డ్యాన్స్ చేయడం చాలా చాలా బాగుందండి. అసలు నిజంగా అమ్మవారిని చూస్తుంటే లిటరలీ గూస్ బంప్స్ వస్తున్నాయి. ఆఖరికి నేనైతే నా చేతులతో అమ్మవారికి అభిషేకం చేశానండి. చాలా ఆనందం అనిపించింది నిజంగా. ఆ మేళతాళాలు అవి మా ఆయన్ని చూడండి ఎంత ఆనందంగా ఫీల్ అవుతున్నారో, అసలు పల్లకి మోస్తున్నా నేను అమ్మవారిది అని. ఆ ఛాన్స్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తారు చెప్పండి. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే జాతర అండి, అందులో పాల్గొనాలి కదా. అందులో పాల్గొంటే వచ్చే ఆనందమే వేరు. ఆఖరికి నేను నా చేతుల్లో బల్స్లమ్మకి అభిషేకం చేశానండి. చాలా ఆనందంగా అనిపించింది. ఇంకా అంతమందిలో నడిచి కాలు లాగినా సరే ఆఖరికి అమ్మవారి దర్శనం అయ్యాక చాలా రిలీఫ్ ఉందండి, చాలా ప్రశాంతంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. 5th డే అమ్మవారి ఫోటో అండి ఇది. చాలా అందంగా